ఇంకొకటి ఏంటంటే ఈ మంత్ ఎండ్ కి చైనాకి ఎస్సీఓ మీటింగ్ కి మోదీ వెళ్ళున్నారు. సో దీని రీత్యా ఇప్పుడు యుఎస్ ని కొంచెం దూరం పెట్టి చైనా అండ్ రష్యాతో ఇంకా చాలా దగ్గరగా వీఆర్ గోయింగ్ టు మూవ్. ఇప్పుడు ట్రంప్ తో మాట్లాడి మీరు బ్రిక్స్ ఈ మీటింగ్ లో లేకపోతే ఎస్సీఓ మీటింగ్స్ లో కనుక ఇట్లా చైనాతో అయితే ఎక్స్ట్రా టారిఫ్ వేస్తానని చెప్పి ఎందుకు ఈ గోలంతా అని చెప్పి ఆ చెత్త కుప్పలతో మనకెందుకులే అని చెప్పి దూరం పెట్టి ఉండొచ్చు. లేకపోతే అది చెప్పి నేను ఆల్రెడీ రష్యన్ ఆయిల్ కొనటం మానేశారు, లేదంటే ఇదిగోండి వాళ్ళు మా ప్రొడక్ట్స్ ని 0% కి లేకపోతే ఫ్రీగా యుఎస్ ప్రొడక్ట్స్ ని భారత్ లోకి తీసుకెళ్తున్నారు, మా పాలని వీటన్నిటిని కూడా రాణిస్తానన్నారు అని చెప్పి మన వాళ్ళు చెప్పకపోయినా కానీ ట్రంప్ అలా బయట మీడియాలో చెప్పుకుంటూ తిరుగుతున్నాడు. మళ్ళా మాట్లాడితే ఏం చెప్పానంటాడో, ఏం చెప్పని కూడా చెప్పానంటాడో, చెప్పిని కాదని అంటాడో, ఏం కల్పిస్తాడో కల్పితాల పరంగా అని చెప్పి అవాయిడ్ చేసి ఉండొచ్చు. మొత్తానికి దిస్ ఇస్ అన్ ఎంబారసింగ్ మూమెంట్ ఫర్ ట్రంప్. ఏ యుఎస్ ప్రెసిడెంట్ కి ఇంత అవమానం జరగలేదు భారతదేశం నుంచి. మొత్తానికి మోదీ మీద పీకల మీద కోపంతో ఉండుండొచ్చు. మన వాళ్ళు మాత్రం చాలా స్ట్రాటజిక్ గా దీన్ని డీల్ చేస్తున్నారు.